కోవిడ్ జరిగి ఒక 6 ఇయర్స్ కూడా కంప్లీట్ కాలేదు. ఆల్రెడీ ఇంకొక పాండమిక్ వచ్చేస్తుందండి. ఏంటి అనుకుంటున్నారా? కూర్చోవడం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ దీక్ష ఫ్రమ్ దీక్ష క్లినిక్ హబ్సిగూడ, హైదరాబాద్. అదేంటి మేడం కూర్చోవడం అంటుంది, అది అంత ప్రాబ్లమా అని అనుకుంటున్నారా? అవునండి, ఎందుకంటే మన హ్యూమన్ బాడీస్ మూమెంట్కి డిజైన్ చేయబడ్డవి. అవి చాలాసేపు వరకు కూర్చోవడానికి డిజైన్ చేయబడ్డ బాడీస్ కాదు. అందుకనే సిట్టింగ్ ఇస్ ద న్యూ స్మోకింగ్ అంటున్నారు. మీకు తెలుసా, ఒక 1 అవర్ కూర్చోవడం అంటే అప్రాక్సిమేట్గా ఒక 2 సిగరెట్స్ తాగడంతో సమానం. సిగరెట్ తాగితే ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ప్రొలాంగ్డ్గా కూర్చోవడం వల్ల కూడా అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటున్నాయి. మన గుండెకి హార్ట్ అటాక్, బ్రెయిన్కి స్ట్రోక్, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్స్, మానసిక రోగాలు, పైల్స్ ప్రాబ్లం వచ్చే రిస్క్, కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా పెరుగుతుంది దీనివల్ల. ఇంకా మన వెన్నుపూస పైన పడే స్ట్రెయిన్ గురించి అయితే చెప్పనక్కర్లేదు. అందుకనే మేడం రోజుకి 1 to 2 అవర్స్ జిమ్కి అయితే డెఫినెట్గా వెళ్తున్నాం అనొచ్చు మీరు. ఏం చేయకపోవడం కంటే ఇది డెఫినెట్గా చాలా బెటర్. కానీ ఈ 1 to 2 అవర్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ సరిపోతుందా? అది మనం అడ్రస్ చేయాల్సిన రియల్ క్వశ్చన్. సో స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.